ఇక పల్నాడు జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. రెంటచింతలలోని బయోడీజిల్ బంక్లో డీజిల్ ట్యాంక్ పేలింది. ఈ ప్రమాదంలో రషీద్ అనే వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఫైర్ సిబ్బంది ఆర్పుతున్నారు. రెంటచింతల మండలం పాల్వాయి జంక్షన్లో ఘటన చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. రెంటచింతలలోని బయోడీజిల్ బంక్లో డీజిల్ ట్యాంక్ పేలింది. ఈ ప్రమాదంలో రషీద్ అనే వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఫైర్ సిబ్బంది ఆరుతున్నారు. ఇక రెంటచింతల మండలం పాల్వాయి జంక్షన్లో ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి డీటెయిల్స్? ఎస్ అనిల్, ఏదైతే పల్నాడు జిల్లా రెంటచింతల బయో డీజిల్ బంక్ ఘోర పేలుడు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా అధికారులు వెల్లడించారు. ఏదైతే మరి బయోడీజిల్ అంటే అనధికారికంగా ఈ డీజిల్ బంకు నడుపుతున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ఎందుకంటే దాదాపు 10 రోజులుగా కూడా ఈ డీజిల్ బంకు ఓపెన్ చేయనటువంటి నేపథ్యంలో ఒకసారిగా డీజిల్ రావడంతో ఈ రోజు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఏదైతే మరి ఈ మంటల్లో రషీద్ అనే వ్యక్తి అంటే ఆ బంకులో పనిచేసే వ్యక్తి రషీద్ అనే వ్యక్తి కూడా సజీవ దహనం అయ్యారు. ఎందుకంటే అతను కాపాడేందుకు కూడా అక్కడ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ కూడా మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మరో ఉద్యోగి కూడా అక్కడ ఉన్నటువంటి సమయంలో కూడా తనకు కూడా మంటలు వ్యాపించినటువంటి నేపథ్యంలో కూడా అతని పరిస్థితి కూడా అటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే బయోడీజిల్ కి సంబంధించి ఇది అనాథరైజ్డ్ గా పాల్వాయి జంక్షన్ దగ్గర కొంతకాలంగా నడుపుతా ఉన్నారు. ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండా అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి అనుమతులు లేకుండా బయోడీజిల్ నడపడం అది మరింత ఆశ్చర్యానికే గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆర్డీఓ కార్యాలయం కూతబెట్టు దూరంలో ఉంటుంది. ఏదైతే డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాటిపైన నిఘా వ్యవస్థ పూర్తిగా కరువైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతంలో కూడా కొంత ఆందోళనకరణ అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేటువంటి సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్వాహకులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో కూడా నిఘా వ్యవస్థ పూర్తిగా కూడా కరువైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయోడీజిల్ కి సంబంధించి మరి బయోడీజిల్ ఒక పెట్రోల్ బంక్ లాంటి నడపాలంటే ఖచ్చితంగా అనేక అనుమతులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అటు ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి అనుమతులు కూడా ఉండాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయ్యి పూర్తిగా కూడా ఎలాంటి అనుమతులు లేకుండా అనాథరైజ్డ్ గా ఈ బయోడీజిల్ బంకు నడుపుతున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ఇప్పటికే నిర్వాహకుల పైన కూడా కేసు నమోదు చేశారు. ఏదైతే రషీద్ చనిపోయినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి మరో వ్యక్తికి కూడా మంటలు వ్యాపించడం అతన్ని గురిజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో మంటలు కొంత అదుపులోకి వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన కూడా ప్రభుత్వ అధికారులు చాలా సీరియస్ గా దృష్టి సారించి కూడా ఇలాంటి బంకుల పైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండొచ్చు అని అక్కడ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా పల్నాడులో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. అనిల్, రైట్, థ్యాంక్ యూ రమేష్.